శ్రోతలు వింటున్నారా? రండి, టీవీ దగ్గరికి కూర్చునండి. దేవుని వాక్యము ధ్యానించుదాం. ప్రియ తండ్రి, పరలోకపు దేవ, సర్వ మానవాళ్లను కాపాడమని, సర్వ మానవాళ్ళ ఆత్మలు రక్షించమని ప్రభు మీ పాదముల దగ్గర ప్రార్థిస్తున్నాం. నీ కృప చూపునైనా ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేదు దేవా. ఇదిగో ఈ సమయమందు మీ పరిశుద్ధ గ్రంథముల నుండి మీ లేఖనాలను ధ్యానిస్తుండగా మీరు మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాతో మాట్లాడి మమ్మలను, మా కుటుంబాలు, మా పిల్లలను, సర్వలోక మానవాళ్ళ ఆత్మలు కాపాడమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దైవ గ్రంథాన్ని ధ్యానించుదాం. దైవ గ్రంథంలో మనకు ఎన్నెన్నో సత్యాలు దొరుకుతాయి. దైవ గ్రంథము మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైన గ్రంథం. దయచేసి ఈ గ్రంథాన్ని ప్రతి మానవాడు చదవాలి. చదివిన మాటలు అర్థం చేసుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలతో ఈ లోకంలో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రభువు పేరిట మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవ గ్రంథాన్ని చదవటము, అందులో అర్థాలు అర్థం చేసుకోవటం మానవానికి ఒక గొప్ప ఆస్తి. అంతకు తప్పితే ఈ లోకంలో నీకు ఏది కూడా మేలైంది లేదు. దయచేసి దైవ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ గ్రంథంలో రాయబడిన దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మీరు అర్థం చేసుకొని మీరు దీవించబడాలని మీ కొరకు మేమెంతో ప్రార్థనాపూర్వకంగా దైవ గ్రంథములో ఉన్న శ్రేష్టమైన మాటలు మీకు తెలియపరుస్తున్నాం. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు ఏమి చెబుతున్నాడు? నా కుమారుడా, విని జ్ఞానము తెచ్చుకొనము, నీ హృదయము వ్యర్థమైన త్రోవలయందు చక్కగా నడుచుకునము. ప్రియ సోదరి సోదరుడా, వింటున్నారా? సర్వ మానవాళ్లకు దేవుడు చెప్పే ఆయన యొక్క శ్రేష్టమైన మాటలు నీవు అర్థం చేసుకుంటే నీ జీవితంలో ఎన్నెన్నో ఆశీర్వాదాలు. అంత మాత్రమేదే కాదు, నీ కుటుంబంలో శాంతి, సమాధానం, నీ పిల్లలు మంచి ప్రయోజకులు, నీకు దేవుని యొక్క ఆశీర్వాదం ధారాళంగా ప్రసాదించబడుద్ది. దేవుడు ఏమంటున్నాడు అంటే, నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన హృదయము యథార్థమైన త్రోవలందు చక్కగా నడుచుకునాలి. దైవ గ్రంథంలో ఇర్మీయా గ్రంథాన్ని మీరు చూసినట్లయితే హృదయము మోసకరమైందని దేవుడు చెప్తున్నాడు. అవును, హృదయము ఎంతో మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవారు దేవుడు మాత్రమే. అందుకనే దేవుడు చెబుతున్నాడు, నా మాట విని జ్ఞానము తెచ్చుకో, యథార్థమైన త్రోవలయందు చక్కగా నడుచుకో అని ప్రభు చెప్తున్నాడు. ఈ మాటలు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ఆయన చెప్తున్న ఈ మాటలలో ఇంకా కొన్ని సత్యాలు మనం అర్థం చేసుకోవటానికి మనం ఇంకా మంచి మనసు కలిగి ఆ దేవాతి దేవుని యొక్క మాటలు విందాం. ఆ సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే అక్కడ ద్రాక్షరసము తాగుబోరుతోనైనను మాంసము వెచ్చుగా తినేవారితోనైనను సావాసము చేయకము. చూడండి, మన సావాసాలు కూడా మరి ఎంతో మంచి అయి ఉండాలి, మంచి సావాసం కావాలి. అందుకని సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన ప్రకారంగా జ్ఞానులు సావాసం చేయవాడు జ్ఞానము కలవాడు, మూర్ఖులు సావాసం చేయవాడు చెడిపోవును అని రాశాడు. వింటున్నారా శ్రోతలు? ఎందుకంటే సావాసం మంచిదైతే ఆ మంచి మేలు నీకు దొరుకుతుంది. సావాసం ఒకవేళ చెడ్డదైతే నువ్వు చెడిపోతావు. అందుకని దేవుడు మనకు ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నాడు. ఈ మాటలు చక్కగా వినాలి, అర్థం చేసుకోవాలి. జ్ఞానులు సావాసంలో మనకు ఎంతో మేలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని మార్గం, దేవుడిచ్చే శాంతి, సమాధానం
దేవుడి ద్వారా వచ్చే ఆరోగ్యాలు నీవు, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త ఆ చక్కని ఆశీర్వాదాలతో మీరు వర్ధిల్లుతారు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ద్రాక్షారసము తాగువారితోనైనను మాంసము వెచ్చుగా తినువారితోనైనను సావాసము చేయొద్దు. చూసారండి, ద్రాక్షారసము అంటే ఈ యొక్క సర్వలోక మానవాళ్ళు ఆచారంగా అది మత్తు పానీయంగా వీళ్ళు ద్రాక్షారసం తాగటానికి అలవాటు పడ్డారు. ద్రాక్షారసం అంటే అది మనుషులకు విషం. దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది, డబ్బులు పాడైపోతాయి, కుటుంబంలో శాంతి ఉండదు, భార్యని సక్రంగా చూసుకోలేవు, పిల్లలను సక్రంగా పోషించుకోలేవు, నీ ఉద్యోగానికి చక్కగా నువ్వు ప్రతి రోజు ఉద్యోగానికి వెళ్ళలేవు, నీవు చదువులో ఆగిపోతావు, నీ ఉద్యోగంలో ఫెయిల్ అయిపోతావు, నువ్వు చేసే ప్రతి పనిలో అనారోగ్యం వచ్చి నువ్వు చేయాల్సినవి చేయకుండా అన్నీ ఆగమైపోతాయి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ద్రాక్షారసము తాగువారితోనైనను మాంసము వెచ్చుగా తిన్నవారితోనైనను సావాసము చేయొద్దు అంటున్నాడు. వింటున్నారా? ఇక్కడ రెండు మాటలు మీకు అవి మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి తాగే వాళ్ళతోనూ, రెండోది హెచ్చుగా మాంసం తినే వాళ్ళతో సావాసం చేయొద్దు. ఎందుకు వీళ్ళతో సావాసం చేయొద్దంటే, దేవుడు ఆ తర్వాత 21వ వచనంలో చెబుతున్నాడు, తాగుబోతులు, తిండిబోతులు, దరిద్రులగుదురు, నిద్రమత్తు, సింపిరి గుడ్డలు ధరించుకోవటానికి కారణమగును అని రాశాడు. చూసారా ప్రియ శ్రోతలు, వింటున్నారా? తాగుబోతోడు, తిండిబోతోడు దరిద్రుడవుతాడు. దరిద్రత ఎందుకు అవ్వాలి? ఆ దరిద్రతను ఎందుకు తీసుకొచ్చుకోవాలి చెప్పండి? దరిద్రత మనకెందుకు? ధన్యత కావాలి కదా. ఆ ధన్యతే కదా నీ కుటుంబంలో నీ పిల్లలకు, నీ భార్యకు, నీ భర్తకు ఎంతో మేలు కలిగిస్తాయి. దరిద్రత నిన్ను పాడు చేస్తావు. అందుకనే ఆ దరిద్రతను నీవు పోగొట్టుకోవాలంటే ఇప్పుడే ఆ తాగుడు మానాలి కదా, ఆ తిండిపోతుతనం మానాలి కదా. చూడండి, ఇంకా నిద్రమత్తు, సోమారితనం, ఇంకా వెలువాట్లు, ఈ ప్రతి అలవాటు మంచిది కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. తాగుబోతోడు, తిండిపోతోడు దరిద్రుడవుతాడు. నిద్రమత్తు, సింపిరి గుడ్డలు ధరించుకోవటానికి అతనికి ఒక దరిద్రత. ఈ దరిద్రత దేవుడు మనకు వద్దు అని చెప్తున్నాడు. దయచేసి వింటున్నారా తమ్ముడు, చెల్లి? చాలామంది దరిద్రులు ఎందుకు అవుతున్నారు? దేవుని మాట వెనుక తాగుబోతులై, తిండిపోతులై, ఈ విధంగా నిద్రమత్తు, సింపిరి గుడ్డలు ధరించుకొని లోకంలో ఎంతోమంది పాడైపోతున్నారు. ఎందుకు అలాంటి దరిద్రత? నువ్వు దరిద్రుడివై నీ భార్యని దరిద్రురాలను చేస్తావా? నీవు దరిద్రుడివై నీ కుటుంబంలో నీ పిల్లలను దరిద్రతలుగా నడిపించుకుంటావా? ఇది మంచిదా చెప్పు? ఇప్పుడే నీ మనసు మార్చుకోవాలి. ఎందుకంటే నీ మనసు మార్చుకోకపోతే ఆ తాగుడనే అలవాటు, ఆ తిండిపోతనే అలవాటు పూర్తిగా నిన్ను దరిద్రుని చేస్తావు. చివరికి నీవు కట్టే వస్త్రాలు చింపిరి గుడ్డలు, నీ తల మాసిపోతుంది, నీ ఒళ్ళు మాసిపోతుంది, నలుగురిలో చిన్నతనంగా నీ బ్రతుకంతా పాడైపోతుంది. దయచేసి అలాంటి బ్రతకటం దేవునికి ఇష్టం లేక దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. మంచి సావాసంలో ఉన్నవాళ్ళు మంచి పనులు చేస్తారు, మంచి జీవితాన్ని జీవిస్తారు, తన భార్యని గౌరవిస్తాడు, తన పిల్లలను చక్కగా పరామర్శిస్తాడు, ఇరుగు పొరుగు వారితో మంచి పేరు కలిగి ఉంటాడు. మీకు ఒక సంగతి చెప్పనా? మొదటి సామేలుకు రాసిన గ్రంథంలో ఒక సత్యం ఉన్నది. 2వ అధ్యాయము సామేలు కనిపిస్తాడు. ఆ సామేలు ఎలాగ ఉన్నాడు ఒక్కసారి ఆయన గురించి నేను చదువుతాను. బాలుడైన సామేలు ఇంకను వెదుగుచు దేవుని దయందును మనుషులు దయందును వర్ధిల్లుచుండెనో. వింటున్నారా ప్రియ సోదరి సోదరుడా? దేవుని దయ, మనుషులు దయ నీ మీదికి రావాలి అంటే నీవిప్పుడే మనస్సు మార్చుకోవాలి. మనస్సు మారితే ఆ చెడు సావాసాలు మానుకుంటావు. మనస్సు మారితే ఆ తాగుడు తినకుండా, ఆ
ఆ తినే తిండి ఆ దరిద్రతగా తినకుండా అక్కడి నుండి దేవుని యొక్క క్రమంలో, దేవుని యొక్క మాట ప్రకారంగా నీ జీవితంలో అన్ని మేలే జరుగుతాయి. చూడండి, సామ్యలు చిన్నతనం నుండి ఎక్కడ ఆయన సావాసం, దేవుని సావాసం, దైవజనుడు సావాసం, మంచి సావాసం. ఆ సావాసంలో అతడు దేవుని దయతో వర్ధిల్లుతున్నాడు, మనుషుల దయతో కూడా వర్ధిల్లుతున్నాడు. వింటున్నారా? దేవుని యొక్క గ్రంథంలో మనము ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆయన మేలులు పొందుకోవాలి. దయచేసి మీరు మంచి సావాసంలో ఉంటే ఇప్పుడే మీరు చక్కని ఆశీర్వాదాలతో వర్ధిల్లుతారు అని నేను ప్రభువు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. సామెతల గ్రంథంలో మరొక సత్యం ఉంటుంది. 3వ అధ్యాయము 4వ వచనంలో, అప్పుడు దేవుని దృష్టి యందును మానవాళ దృష్టి యందును నీవు దయనొందిన వాడవై మంచివాడవని అనిపించుకుందువు. చూడండి, ఇంతకుముందు నువ్వు చెడ్డవాడి, ఎందుకు చెడ్డవాడివయ్యావు? నీ సావాసం చెడ్డ సావాసం, నువ్వు చేసే పనులన్నీ చెడు పనులు. తాగుడు చెడు పని కాదా? చెడు సావాసాలు చెడు కాదా? వాటి వల్ల నువ్వు చెడిపోతున్నావు, వాటి వల్ల నీకు అనారోగ్యం వస్తుంది, వాటి వల్ల నీ భార్యని నీవు పోషించలేకపోతున్నావు, పిల్లల్ని పోషించలేకపోతున్నావు. వింటున్నారా? ప్రియ సోదరి సోదరుడా, ఆలోచించు. ఎందుకంటే నీవు వర్ధిల్లాలి, నీ జీవితం ఎంతో మార్పు చెందాలి. నిన్ను చూసి నీ భార్య సంతోషించాలి, నిన్ను చూసి నీ పిల్లలు నీ యందు ఎంతో ఆనందించాలి. ఇంట్లో ఉన్న యజమానుడు మంచోడైతే, యజమానురాలు మంచామైతే వారిద్దరి ద్వారా ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఆ ఇంటిలో దేవుని ఆశీర్వాదాలు. ఆ ఇల్లు సామెతల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, నీతిమంతులు ఇంటిలో గొప్ప ధననిధి ఉందని చెప్తున్నాడు దేవుడు. చూసారా? నీ కష్టార్జితమంతా సారాయికి పెట్టావు, పేకాటకు పెట్టావు, ఆ ఇరుగు పొరుగు వారి దగ్గర అనవసరంగా నీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టుకొని నీవు ధన్యుడు కావాల్సిన వాడివి ఎందుకు దరిద్రుడు అవుతున్నావు? ఒకసారి ఆలోచించు. ఆ దరిద్రత నీకు వద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడే నీ మనసు మార్చుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సావాసం వల్ల నువ్వు చెడిపోతున్నావు, నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీ భార్యని ఏదిస్తున్నావు, నీ పిల్లలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నావు. ఇది ఇలా చేయటం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. దేవుడు మన యందు ఎంతో ప్రేమ గలవాడు. మనం చెడిపోతుంటే ఆయన మన కోసం చేతులు చాపి ప్రార్థించేవాడు, మనల్ని ఆయన కౌగిలించుకునేవాడు, మనల్ని ఆయన దీవించేవాడు. ఆయన మనకు జన్మనిచ్చాడు, రూపమిచ్చాడు, మనకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చాడు, ఆయన యొక్క ఆత్మను మనకిచ్చాడు. ఈరోజు నీవు తాగే తాగుడు దేవుడిచ్చిన అవయవాలను పాడు చేస్తుంది, అనారోగ్యం తెచ్చుకుంటున్నావు, డబ్బంతా పాడైపోయింది, అప్పులు పడ్డావు, నీ భార్య మెడలో నగలు అమ్మేస్తున్నావు, బంగారం అమ్మేస్తున్నావు, మీ పిల్లలు చదువులు మానిపించేశావు, పిల్లలకి కావలసిన వస్త్రాలు తీసుకురావట్లేదు, ఇంట్లో సరైన భోజనం లేదు, కడుపు నిండా అన్నం తినకుండా వాళ్ళని ఎంతో వేధిస్తున్నావు. తమ్ముడు, చెల్లి, ఆలోచించండి. ఇది మంచి పని కాదు అని దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడే నీవు మనసు మార్చుకో. ఎందుకంటే నీ మనసు మార్చుకోకపోతే తప్పక నీవు దరిద్రుడు అవుతావు. నిద్ర మత్తు చింపిరి గుడ్డలు చివరికి నీకు అవి వస్తాయి. అవి రాకముందే క్షమాపణ కోరుకో, దేవుని దగ్గర కూర్చో. తండ్రి, నన్ను క్షమించు, నేనెంతో తప్పు చేశాను. దేవా, నీ మాట వినకుండా నా హృదయము యథార్థమైన త్రోవల యందు చక్కగా నడవకుండా నేను నీ మాటను వినకుండా చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇప్పుడే మనసు మార్చుకుంటున్నాను అని నీవు ప్రభువు దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు తప్పక నీ మనసు మారుస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక సత్యం ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో మీరు చదువుకునండి. అక్కడ రాయబడిన ఆ మాట నేను చదువుతున్నాను, మీరు వినండి.
ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక మనకి గ్రంథంలో కనిపిస్తున్న మాటలు చదువుతున్నాను. మొదటి అధ్యాయము 28వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మనస్సు మార్చుకోకపోతే చాలా ప్రమాదంగా ఇక్కడ రాశాడు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించును అని రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను వినకపోతే నీ మనసులో దుష్టుడు ఉంటాడు. అంటే అపవాది నిన్ను చెడగొట్టి పడగొట్టి నీ కుటుంబాన్ని పాడు చేసి, నీకొచ్చే ఆదాయాన్ని పాడు చేసి, నీ ఉద్యోగాన్ని తీసివేసి, నీ వ్యాపారంలో నష్టము, అన్నిటిలో నీ జీవితంలో అనుక్షణం నువ్వు పాడైపోయి ఒక భ్రష్ట మనస్సు నీలో ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. దేవునికి నీవు మనసులో చోటివ్వాలి. నీ మనసులో దేవునికి చోటు ఇస్తే అప్పుడు నీ మనస్సు మారుతుంది. అప్పుడు నీవు మంచి మార్గంలో నడుస్తావు, మంచి పనులు చేస్తావు, భార్యని గౌరవిస్తావు, భర్తను గౌరవిస్తావు, పిల్లలను చక్కగా పోషించుకుంటావు, నీ ఉద్యోగంలో చక్కగా ఉంటావు, ఇరుగు పొరుగు వారితో అందరి దయ నీ మీదకి దేవుడు ప్రసాదిస్తాడు. అందును బట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనస్సులో భ్రష్ట మనస్సు అనేది ఉంటే నువ్వు చెడిపోతావు. తాగుతావు, తింటావు, తిరుగుతావు, అమ్మని కొడతావు, భార్యని వేడిపిస్తావు, పిల్లలను పాడు చేసుకుంటావు, అన్నదమ్ముల మీద కచ్చ చూపుతావు, ఇరుగు పొరుగు వారి ద్వారా మంచి పేరు నీకు ఉండనే ఉండదు. ఎవరు చూసినా నిన్ను చెడ్డవాడు అంటారు. ఎందుకు అలాంటి పని చేసుకోవాలి? నీ జీవితం చాలా మంచిది కదా, నీ బ్రతుకు చాలా మంచిది కదా, నీకు చక్కని భార్య ఉంది, చక్కని భర్త ఉన్నాడు, చక్కని పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబం దేవుడిచ్చిన కుటుంబం కదా, మరి ఎందుకు నువ్వు అలా పాడైపోతున్నావు? కారణం ఏంటి? నీ మనసులో దేవునికి చోటు ఇవ్వటలేదు, నీ హృదయంలోనికి దేవుడిని ఆహ్వానించటలేదు, దేవునికి వ్యతిరేకంగా దేవుడు చెయ్యొద్దన్నది చేస్తున్నావు, చేయమన్నది చేయటలే. ఎందుకు అలా చేసి నువ్వు పాడైపోవాలి? నువ్వు దరిద్రుడు అవ్వాలి, నువ్వు సింపిరిగుడ్డలు ధరించుకోవాలి? అలా దేవునికి ఎంత మాత్రమో ఇష్టం లేదు. ప్రియ సోదరి సోదరుడా, వింటున్నారా? వినండి. ఎందుకంటే ఇప్పుడే ఈ దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తానని దేవుని సన్నిధిలో మాట ఇచ్చినట్టయితే తప్పక నీ మనస్సులో దేవుడు ఉంటాడు. నీ మనస్సును దేవుడు మారుస్తాడు. నీ దరిద్రతను రాకుండా, నీ చింపిరిగుడ్డలు రాకుండా, నీకు ఏ కీడు దుష్టుని ద్వారా రాకుండా నిన్ను కాపాడగలిగిన వాడు సృష్టికర్త. ఆయనే దేవుడు. ఆయన నీకు జన్మనిచ్చాడు, రూపమిచ్చాడు, ఆయన ఆరోగ్యం ఇచ్చాడు, నీకు కావలసిన మంచి భార్యనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు, మంచి భర్తని ఇస్తాడు. మరి ఆయన మాట వింటే ఇంకా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో ఎన్నెన్నో మేలులు అనుభవిస్తావు. వింటున్నావా తమ్ముడు, చెల్లి? ఆలోచించండి. ఎందుకంటే లోకమంతా తాగుడు వల్లనే పాడైపోతా ఉంది, తినే తిండి వల్లనే పాడైపోతా ఉంది. దయచేసి చూడండి, లోకము ఎంత తాగుబోతులుగా మారిపోయారు, ఎంత తిండిపోతులుగా మారిపోయారు. ఆ తిండికి అలవాటు పడి, ఆ తాగుడుకి అలవాటు పడి, ఎక్కడ పడితే అక్కడే పడిపోయి, ఎక్కడ పడితే అక్కడే వాళ్ళు రోత పట్టిపోతూ, చెడిపోతూ, పాడైపోతూ ఉన్నారు. ఈ లోకంలో ఎంతోమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా తాగుతున్నారు, తింటున్నారు. ఆ తాగిన ఆ మంపు మీద వారు ఇంటికి కూడా చేరటలేదు, ఎక్కడో పడరాని చాటన పడిపోతూ వారు భయంకరమైన స్థితిలో ఇలువు లేని బ్రతుకుతున్నట్లుగా లోకంలో మనకు కనిపిస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఆలోచించు. ఇప్పుడే నీ మనస్సు మార్చుకోవాలి అంటే నీ మనస్సులోనికి నీవు ప్రభువుని ఆహ్వానించాలి. ప్రభు మనసున్నవాడు, ఆయన మహిమ స్వరూపి. క్రీస్తు మహిమ నీలోనికి ఆయన పంపిస్తాడు. ఆయన నిన్ను కాపాడటానికి దినమంతా నీ వైపు ఆయన చేతులు చాపుతున్నాడు. అందును బట్టి నీవిప్పుడే క్రీస్తుకు
ఏమాత్రం మనసు ఇచ్చినట్లయితే ఆయన నిన్ను కాపాడుతాడు. నీ దరిద్రతను రాకుండా, నీకొచ్చే ఆ కీడు రాకుండా ఆయన నిన్ను సమృద్ధిగా దీవిస్తాడని నేను చెప్తున్నా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి రూపాంతరం పొందండి అంటున్నాడు దేవుడు. చూసారా, మనస్సు మారాలి అంటే ఈ లోక ఆచారాలను మనము మానుకోవాలి కదా, ఈ లోక స్నేహాలు మానుకోవాలి కదా. లోక స్నేహము మనకు విరోధం. యాకోబు పత్రిక 4:4లో ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు వెరగరా అని దైవ గ్రంథం బోధిస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచించు. నీ మనసులో యేసుక్రీస్తు ప్రభువుకి చోటిస్తే నీ మనస్సు నూతనంగా రూపాంతరం పొందుతుంది. అప్పుడు నీకు ఆ పాత అలవాట్లు ఇంకా జ్ఞాపకానికే రావు. అప్పుడు నీ ఒక కొత్త మనిషిగా అక్కడి నుండి నీ కుటుంబానికి మేలు చేసుకుంటా, నీ పిల్లలకు మేలు చేసుకుంటా, నీ భార్యకి మేలు చేసుకుంటా, నీకు మంచి ఆరోగ్యాలు ఉండేటట్టు మంచి మంచి భోజన పదార్థాలు కూడా తింటావు. మీకు ఒక సంగతి చెప్తున్నాను, వినండి. యోహాను సువార్త 2వ అధ్యాయములో యేసుక్రీస్తు కానాను అనే ఒక ఊరికి వెళ్ళాడు కదూ. అక్కడ వివాహం జరుగుతూ ఉంటే యేసుక్రీస్తుని అక్కడికి కూడా పిలిచారు. మరియమ్మ గారు, ఆయన శిష్యులు యేసుక్రీస్తు ఆ కానాను అనే గ్రామంలో ఆ వివాహానికి పిలువబడ్డారు. ఆ పెళ్ళి, ఆ విందుకు యేసుక్రీస్తు వెళ్ళినట్టుగా మనం కనపడుతూ ఉంది. అక్కడ సరిగా మీరు మంచి మనసుతో ఆ లేఖనాలను చదువుతూ ఉన్నప్పుడు అక్కడ మీకు ఒక సత్యం, యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఆ కానాను అనే ఆ వివాహ విందులో ఒక ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. అది ఏమిటంటే, అక్కడ వాళ్ళ యూదులు ఆచారం ప్రకారంగా 6 రాతి బాణలు ఉంటాయి. ఆ 6 రాతి బాణలలో వాళ్ళు సారాయి తయారు చేస్తారు. అప్పుడు దినాల్లో ఆ సారాయి మత్తు పానీయాన్ని ద్రాక్షారసముగా వాడుకునేవాళ్ళు. అది ముందు తాగుతూ ఉన్నప్పుడు వాళ్ళు క్రమక్రమంగా మత్తు ఎక్కుతూ ఉండేది. ఆ మత్తులో ఆ తరువాత అది కలిపి ఆ ద్రాక్షారసముగా ఇచ్చిన తాగే అలవాట్లు ఉన్నాయి. ఈదులు ఆచారం అది. ఆ ఈదుల ఆచారం ప్రకారంగా ఆ కానాను అనే ఆ పెళ్లి ఇందులో వాళ్ళు చేసుకున్న ద్రాక్షారసం అయిపోయింది. అది మత్తు పానీయం. దానివల్ల నిశా వస్తుంది, దానివల్ల అనారోగ్యం వస్తుంది, దానివల్ల కొన్ని రోగాలు వస్తాయి, దానివల్ల కొన్ని తగాదాలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. చూడండి, ఎక్కడైనా ఒక మంచి ఇందు జరుగుతుందంటే వెనకటి కాలంలో అక్కడ సారాయి తాగి వాళ్ళు కొట్లాడేవాడు. ఆ జరిగే కార్యక్రమాన్ని ఆపేసేవాడు, అక్కడ సమస్యలు తీసుకొచ్చేవాడు. అలాంటి అల్లరు జరుగుతున్న ఆ కాలంలో యేసుక్రీస్తు ఆ పెళ్ళి ఆ కార్యక్రమానికి ఆ విందుకు వెళ్ళినాక అక్కడ జరిగిన ఒక వింత ఏంటంటే, వాళ్ళు చేసుకున్న ద్రాక్షారసం అయిపోయింది. బంధువులు ఎక్కువగా వస్తున్నారు, స్నేహితులు వస్తున్నారు, కానీ అయిపోయింది. ఆ పెళ్ళింటి వారు అయిపోయినందున కొంచెం భయపడుతూ వచ్చిన ప్రజలకు మర్యాద చేయాలి, మర్యాద చేయకపోతే ఫలాని పెళ్ళి ఇందులో మాకు మర్యాద చేయలేదు, మాకు ద్రాక్షారసం పోయలేదు అని వాళ్ళు అక్కడక్కడ చొనుగుతారు, గొనుగుతారు. అనేక గ్రామాలకు ఈ వార్తను పంపించి ఆ ఇంటి వారిని చిన్నపుచ్చుతారు, అవమానపరుస్తారు. అలాంటి సందర్భంలో ఆ పెళ్లి వారు ఏం చేశారు అంటే, మరియమ్మతో అన్నారు, మరియమ్మ గారు ద్రాక్షారసం అయిపోయింది అంటే, మరియమ్మ గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పదు. అయితే అప్పుడు ప్రభు మరి ఆ మాట అన్న తరువాత మరియమ్మ గారు మరొక మాట పరిచయులను పిలిచి, ఆ పరిచయులతో ఏమంటుందంటే, పరిచర్య చేసే వాళ్ళతో ఏమంటుందంటే, ఆయన ఏమి చెప్తాడో అదే మీరు చేయండి,
అప్పుడు ఈ పరిచర్య చేసే వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వెళితే అప్పుడు ప్రభు అంటాడు, అక్కడ కనపడుతున్న 6 రాతి బాణలు నీళ్లతో అంచుల వరకు నింపమంటాడు. అప్పుడు వాళ్ళు ఆయన చెప్పింది చేస్తారు. ఆ అంచుల వరకు నీళ్లు పోస్తారు. ఆ తరువాత ఆయన దగ్గరికి వచ్చి పోసామయ్యా అని చెప్తారు. అప్పుడు ఆయన అంటాడు, అలాగైతే ఆ విందులోనికి వెళ్ళి ఆ నీళ్లను మీరు పొయ్యండి అని చెప్తాడు. అప్పుడు ఆ పరిచర్య చేస్తున్న ఈ ప్రజలు ఆ నీళ్లు తీసుకొచ్చి ఆ ఇందులో అందరికీ పోస్తూ ఉన్నప్పుడు ఆ ఇందు ప్రధాని అవి తాగి ఎంత రుచిగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. ఎక్కడైనా ఏ ఇందులోనైనా ముందు కొంచెం మంచి పోస్తారు, ఆ తరువాత దాన్ని ఏదో కలిపి పోస్తారు. ఎక్కడైనా అలా జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఎందుకు ఇంత రుచిగా ఉన్నాయి అని అక్కడ ఆ సందర్భంలో యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన ఆ యొక్క మొట్టమొదట క్రియ, ఆ అద్భుతాన్ని చూసి అక్కడికి వచ్చిన ప్రజలు, ఆ ప్రధాన హిందూ ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే యేసు ప్రభు 6 రాతి బాణలకు నీళ్లు అంచుల వరకు పోయమన్నాడే కానీ ఆయన అక్కడ ద్రాక్షారసాన్ని మత్తు పానీయంగా కానీ లేక లోకస్తులు చేసినట్లు దాన్ని ఆయన ఏమీ చేయలేదు. ఆయన నీళ్లను మంచి ద్రాక్షారసముగా మార్చాడు. కొంచెం ఆలోచన చేయండి. అక్కడ నీళ్లు ఆయన మాట ద్వారా మంచి ద్రాక్షారసం, అంటే అంతకుముందు తాగుతున్నది జబ్బు ద్రాక్షారసం, అక్కడ మత్తు పానీయము, అక్కడ కలిసింది. చూసారా? అంతకుముందు కాలంలో కావచ్చు, ఆ తర్వాత కాలంలో కావచ్చు, ఒక మత్తు సారాయి తయారు చేయాలి అంటే ముందు దాన్ని అరటి తొక్కులతోనూ తుమ్మ మరి చెక్కతోనూ కొన్ని తాటి బెల్లము ఇవన్నీ వేసి వారందరూ దాన్ని కొన్ని రోజులు నానబెట్టి దాన్ని ఆ మంట మీద పెట్టి దాన్ని ఊట తీసేవాడు. ఆ ఊట నిజమైన సారాయిగా ఆ దినాల్లో తాగేవాళ్ళు ప్రియులారా. దానివల్ల అనారోగ్యం ఉంది. అలాగే ఇప్పుడు తయారు చేస్తున్న ఈ యొక్క మత్తు పానీయం అంటే ఈ మందు కలిపిన సారాయి కావచ్చు, మందు కలిపిన కళ్ళు కావచ్చు, ఇది ఏదైనా సరే మనిషికి ప్రమాదకరము. అందుకనే యేసుక్రీస్తు కానాను అనే గ్రామంలో సారాయి తాగే వాళ్ళందరినీ సారాయి తాగకూడదు, అది ద్రాక్షారసముగా మీరు చేసుకుంటున్నారు, అది నిజమైన ద్రాక్షారసం కాదు, కాబట్టి ఇదిగో నేను చేస్తున్నాను, నీళ్లను ద్రాక్షారసముగా మార్చారు, ఇదే మీకు ఆరోగ్యం, ఇదే మీరు తాగండి అని మనిషికి ఆరోగ్యకరమైన ద్రాక్షారసమును కానాను అనే గ్రామంలో క్రీస్తు ఆ పెళ్లి ఇందులో మొట్టమొదటిగా చేసిన ఒక మంచి అద్భుతం ప్రియులారా. సర్వమానవాళ్ళకి ఆరోగ్యకరంగా ఉండే ద్రాక్షారసం యేసు ప్రభు చేశాడు. చాలామంది తెలియక యేసు ప్రభు సారాయిని తయారు చేశాడు అని అంటారు. ఆ మాట అనకూడదు. అక్కడ ఆ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయములో నీవు చక్కగా చదువుతున్నప్పుడు అక్కడ నీళ్లే కానీ అది సారాయి కాదు, అది లేక అరటి తొక్కులతో చేసింది కాదు, తుమ్మ సెక్కతో చేసింది కాదు, లేక తాటి బల్లం వేసి చేసింది కూడా కాదు. ఇప్పుడు ప్రభుత్వాలు చేసే ఆ యొక్క మత్తు పానీయం ఎర్రగా ఉంటుంది కానీ దానిలో విషమే కదా, మనుషులకు అనారోగ్యమే కదా. ఎంతోమంది లోకంలో చనిపోతున్నారు. చనిపోవటానికి కారణం ప్రభుత్వాలు నిర్ణయించి మరి ఈ మత్తు పానీయం అనగా ఈ సారాయి, ఈ కళ్ళు, ఇవన్నీ మనుషులు ప్రాణాలు పోతున్నాయి. ఎవరు పట్టించుకుంటున్నారు వీటిని? ఆలోచించండి. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే మీరు మీ ప్రమాదకరమైన సారాయి తాగొద్దు, అది మీ అవయవాలను పాడు చేస్తాను, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాం, మీ డబ్బు పాడైపోతుంది, నీ ఇల్లు పాడైపోతాం, నీ కుటుంబం పాడైపోతాం, నీ భార్యని వేధిస్తున్నావు, నీ పిల్లలను కొడుతున్నావు, నీ కుటుంబంలో నీవు ఎంత దరిద్రతంగా ఉన్నావు అంటే అలాంటి దరిద్రత ఇక నీకు ఉండకూడదు అని యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షారసముగా చేశాడు. అది నిజమైన ద్రాక్షారసం. ఈరోజు ద్రాక్ష పండ్లు తీసుకొచ్చుకొని నీవు అది జ్యూస్ పట్టుకొని గ్లాసులో పోసుకున్న వాటి వలె
ఆయన చేశాడు. అంతేగాని ఆయన్ని అపవార్థం చేయగాకని. ఆయన చేసింది నిజమైన ద్రాక్ష రసం. ప్రియ సోదరుడా, వింటున్నారా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఆ సారాయిని మార్చేశాడు. సారాయిలో ఉన్న మనుషులకు వచ్చే ప్రమాదాన్ని ఆయన తొలగించినట్లుగా ఆ కానాను గ్రామంలో కనపడతా ఉంది. అందుకనే ఈ రోజున నీ మనస్సు మార్చుకో. నీ మనస్సులోనికి దేవుణ్ణి ఆహ్వానించు, హృదయంలో దేవుణ్ణి ఉంచుకో. అప్పుడు నీవు దీవించబడతా, అప్పుడు నీవు ఆరోగ్యాలతో వర్ధిల్లుతా, నీకన్నీ మేలే జరుగుతాయి. దయచేసి వింటున్నావా? ఎప్పుడుకైనా మనసు మార్చుకో. ఎందుకు నీ కుటుంబం ఇబ్బంది పెట్టుకోవాలి? ఎందుకు నీ పిల్లలను నువ్వు పాడు చేసుకోవాలి? దయచేసి నీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఆ లోకంలో అందరూ ఇదే రీతిగా పాడైపోతున్నారు. తాగుడు, తినటం, ఇష్టానుసారంగా ఇచ్చలవిడిగా, పాపమనే బంధకాల్లో, శాపమనే బంధకాల్లో కుటుంబాన్ని పట్టించుకోకుండా, భార్యని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా నీకున్నదంతా పాడు చేసుకొని చివరికి అప్పులు పాలై దరిద్రుడివై చనిపోతున్నావు. ఇది మంచిదా? అది మంచిది కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడే నీ మనసు మార్చుకున్నట్లయితే నీవు దీవించబడతావు. దేవుడు క్షమిస్తాడు. దేవుడు ప్రేమమూర్తి, దయగలవాడు, దయాదాక్షిణ్యాలు గలవాడు. నాది తప్పు ప్రభువా, నన్ను క్షమించు అని ఆయన దగ్గర తల ఉంచినట్లయితే ఇప్పుడే ఆయన మహిమగల హస్తాలు నీ మీద చాపుతాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవా, ఈ సమయమందు మీరు మీ లేఖనాల్లో నుండి మాతో మాట్లాడుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. లోకమంతా తాగుడు తాగి తిని ఎంతోమంది దరిద్రులు అవుతున్నారు. ప్రభు, వెచ్చుగా మాంసం తింటున్నారు, వెచ్చుగా తాగుతున్నారు, దరిద్రులు అవుతున్నారు. లోకమంతా పాడైపోతుంది, నశించిపోతుంది. ఎక్కడ శాంతి లేదు, సమాధానము లేదు. ఏ కుటుంబంలో కూడా మంచి లేదు ప్రభువా. ఎంతోమంది పురుషులు భార్యలను వేధిస్తున్నారు, పిల్లలను ఇబ్బంది పెడుతున్నారు, వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ సమయమందు అట్టి వారి మనసు మార్చి వారి యొక్క మనస్సులో నీకు చోటిచ్చినట్లుగా, వారి యొక్క హృదయంలోనికి నిన్ను ఆహ్వానించినట్లుగా ఈ లేఖనాలు వింటున్న ప్రభు ప్రతి ఒక్కరిని కాపాడమని, ప్రతి ఆత్మ రక్షించమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు మనకు తోడయ్యుండునుగాక. ఆమేన్.